క్రిందటేడాది వరదలతో విలవిలలాడినటువంటి విజయవాడ దాదాపు 2.5 లక్షల మంది అల్లాడారు. వాళ్ళ ఆ ఏరియా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఓ రకంగా చెప్పాలంటే స్టిల్ నౌ వాళ్ళకి సంబంధించి ఆనాటి నష్టం పూడ్చుకోలేకపోతున్నారు. నిదానంగా బతికేస్తున్నారు. కాకపోతే ఆనాడు నష్టపోయినటువంటి వాటికి సంబంధించినటువంటిది మళ్ళీ మొదటి నుంచి కష్టాలు పడాల్సి వచ్చింది. ఇంకోటి రియల్ ఎస్టేట్ అక్కడ డౌన్ అయిపోయింది. అది పక్కన పెడితే ఇప్పుడు రాజరాజేశ్వరపేటకి సమస్య వచ్చింది. రాజరాజేశ్వరపేటలో అకస్మాత్తుగా డయేరియా ప్రబలింది. స్థానికంగా దీంతో అర్జెంటుగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం స్వయంగా మంత్రి నారాయణ ఆ రోజున కూడా వరదలు ఎప్పటికీ పరిష్కారం కాకపోతుంటే స్వయంగా ఆయన వెళ్ళే కొన్ని రోడ్డు గండిగొట్టించాక పరిష్కారం అయింది. ఆ తర్వాత బుడమేరుది శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది త్వరలో తేలిపోబోతోంది. అది పక్కన పెడితే ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు ఏదైతే తాజాగా సీరియస్గా స్పందించారు, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద సీరియస్గా నిర్ణయం తీసుకుంటున్నారు. మంచినీళ్లు ఏదైతే ట్యాంకుల ద్వారా పంపిణీ చేసే ఏర్పాట్లు చేసుకొచ్చారు, మెడికల్ క్యాంపు ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.